నమస్తే. నేను మీ చిలుక ప్రశాంత్. ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోల కింద ఏమడుగుతున్నారంటే, "అన్నా మరి మీరు ఏ బుక్స్ చదువుతారు? ఇండియన్ ఎకనామీ అండ్ ఉద్యమ చరిత్ర" ఇలాంటి క్వెషన్స్ అడుగుతూ ఉన్నారు చాలామంది. మనకు గ్రూప్ థర్డ్‌లో ఎగ్జామ్ రాసేసిన తర్వాత మనకు చాలామంది వ్యూవర్స్ కొంతమంది కొత్త వాళ్ళు గూడా మనకు సబ్‌స్క్రైబర్స్ అయినారు. వాళ్ళు కూడా ఎక్కువగా నన్నడిగే క్వెషన్స్ అన్నీ ఇలానే ఉన్నాయి. ఏ బుక్స్ చదవాలి? ఏం చదవాలి గ్రూప్ 2కు అనేది కొంతమంది అడుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు చదువుడు కంటే ఎక్కువగా ఏం చేయాలంటే రివిజన్‌లో ఉండాలి. అంటే మీ దగ్గరున్న బుక్స్ బెటర్ బుక్సే. మీ బుక్స్ మీద మీరు నమ్మకం కలిగి ఉండండి. మీరు చదివే బుక్సే ఇప్పుడు తెలంగాణలో చాలామంది నేను చెప్తున్నాను 5,60,000 మంది గ్రూప్ 2 అప్లై చేసినారు. మీ అందరికీ తెలిసిందే. తెలంగాణలో ఉన్న సీరియస్ యాస్పిరెంట్స్‌తో పాటు మామూలుగా ఒక 6 నెలలు, 5 నెలల నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినోళ్ళ వరకి కూడా అందరూ గూడా చదివే బుక్కులన్నీ మార్కెట్‌లో ఉన్న బుక్కులు కామన్‌గా ఉన్న పబ్లికేషన్స్ ఏవైతున్నాయో వాళ్ళే చదువుతున్నారు తప్ప, కొత్తగా ఏ బుక్స్ ఉంటాయండి? వాళ్ళు కోచింగ్ సెంటర్‌కి పోతారు. కోచింగ్ సెంటర్‌లో కొంతమంది మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తున్నారు యాప్స్ ఇస్తారు. కొంతమంది రైటింగ్ నోట్స్ రాసుకుంటారు. వాళ్ళు చెప్పేది అదే చదువుతూ ఉంటారు. సో వాళ్ళు చదివిన అన్ని బుక్కులు ఎల్లకెళ్ళి జరుగుతున్నాయి. మన తెలుగు అకాడమీలకెళ్ళి పట్టుకొచ్చుకుంటారు. మన తెలుగు అకాడమీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ సంస్కృతి సాహిత్యం ఈ బుక్కులున్నాయి గదా! ఈ బుక్కులకెళ్ళే జరుగుతాయి. వాళ్ళు ఇచ్చే మెటీరియల్ అంతా గూడా ఇళ్ళకెళ్ళి వచ్చేటిదే. అదే విధంగా ఎకనామీ వచ్చేసి చాలామంది ఏం చదువుతారండి? చాలామంది ఇండియన్ బడ్జెట్‌కెళ్ళి, ఇండియన్ సర్వేకెళ్ళి, అదే విధంగా మన ఆహ్, తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే సర్వే బుక్కు, అదే విధంగా మన ఇండియన్ ఎకనామీ వచ్చేసి తెలుగు అకాడమీ వాళ్ళది. ఇవన్నీ గూడా అల్లకెళ్ళి తీసుకొని రాసుకుంటారు. కొంతమంది సార్లు ఏం చేస్తారంటే, ఎక్కువగా ఎకనామీ ఫ్యాకల్టీ వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు వివిధ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉన్న డాటాను తీసుకొని, మన యొక్క నీతి ఆయోగ్ వాళ్ళ సర్వేస్ అన్నీ తీసుకొని, ఆర్‌బీఐ రిపోర్ట్సు, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్సు ఇవన్నిటిని మొత్తం బాగా సెర్చ్ చేసి తీసుకొచ్చుకొని, తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసుకొని బుక్కులు తయారు చేసి అమ్ముతా ఉంటారు. ఇవే మనందరి దగ్గరున్నాయి. మనందరం ఇవే చదువుతూ ఉన్నాం. అయితే బుక్కు అంత స్టాండర్డ్‌గా తయారు చేసినా కూడా అంత స్టాండర్డ్ ఉన్న బుక్‌లకెళ్ళి అవే క్వెషన్స్ వస్తాయంటే నమ్మకం లేదు. ఏ మూలలకెళ్ళి ఏడికెళ్ళి ఏస్తాడో, ఏ ఏ కింది స్థాయికెళ్ళి బిట్టిస్తాడో, ఏ హై స్థాయికెళ్ళి బిట్టిస్తాడో గూడా మనకు నమ్మకం లేదు. అవి తెలియదు గూడా. సో, అందుకని ఏం జేయాలంటే, చదివేటప్పుడు ఒక్కటే బుక్కుని చదవండి. మీ దగ్గర ఉన్న ఉద్యమ చరిత్రను ఒకటే బుక్కును ఒకటికి 10 సార్లు చదవండి. మీ దగ్గరున్న ఇండియన్ ఎకనామీ బుక్కును ఒకటికి 10 సార్లు చదవండి. ఆ బుక్కుల పైన నమ్మకం కలిగి ఉండండి. అంతే తప్ప మన దగ్గర తక్కువ మెటీరియల్ ఉంది. పక్కోడి దగ్గర సెల్ఫ్‌లో నిండిపోయింది మెటీరియలు. వాడి దగ్గర ఏముందో, మన దగ్గర ఏం తక్కువుందో అని ఇతరులతో కంపేర్ చేసుకొని మీకున్న సమయాన్ని వృధా చేసుకోకండి. కొంతమంది చదివి వాళ్ళ ఇంట్లో గ్రంథాలయాన్ని సృష్టిస్తారు. కొంతమంది చదివి వాళ్ళ సొంత చేతులతోని ముత్యాలమైన హ్యాండ్ రైటింగ్‌తోని ఇంకో బుక్కులు మొత్తం రాసి వాళ్ళు ఒక గ్రంథాన్ని తయారు చేస్తారు. ఆళ్ళు ఆ గ్రంథాన్ని తయారు చేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానలో, వాళ్ళకి ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసుకొని, నేను ఈరోజు ఇది చదివిన, నేను చదివిన బుక్కు నా సొంతంగా నేను నోట్స్ ప్రిపేర్ చేసిన ఈ నోట్స్ యొక్క పీడీఎఫ్ మీకు కావాలంటే ఎమ్మటే డిస్క్రిప్షన్‌ల బటన్ ఉంటుంది. నొక్కండి. రూ. 100, రూ. 200 దాని నోట్స్ ప్రైస్ ఉంటుంది. దాన్ని కొనుక్కోనండి. నేను రాసిన నా సొంత నోట్సు ఇది మీకు అమ్మబడుతుంది అని చెప్పేసి ప్రకటనలు, యాడ్స్ ఇచ్చి ఆ విధంగా గూడా అమ్మేవాళ్ళు ఉంటారు. మరి ఇతరులు రాసిన నోట్స్ అంటే ఆళ్ళేమో ఉండదు. ఆళ్ళున్న పాయింట్సు నీ దగ్గరున్న బుక్‌లకెళ్ళే హెడ్డింగ్సు, నీ దగ్గరున్న బుక్కులకెళ్ళే మెయిన్ పాయింట్స్ ఇంకులాడుకొని రాస్తారు. అదొక బుక్ తయారు చేస్తారు. అది అమ్ముతారు. అలాంటివి కొనుక్కుంటే మీకు లాభమా? దానివల్ల ఏముంటది? దానివల్ల ఏముండదు. ఇంక మీ దగ్గరున్న బుక్కుకి ఇంకో ఎక్స్‌ట్రా ఒక బుక్ కొనుక్కున్నట్టు అయితది. అంతే తప్ప ఏం లేదు. అలాంటివి నమ్మకండి, మోసపోకండి. మీరు కేవలం ఏందంటే మీ దగ్గరున్న బుక్స్‌ని నమ్మండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఇదే. నేను ఎవరి గురించో మాట్లాడుతానని మీరు అనుకోవద్దు. నేను చెప్పేది ఒకటేందంటే మీ దగ్గరున్న బుక్స్‌ని మీరు నమ్మండి. ఆ బుక్కును నమ్మి ఆ బుక్కును ఒకటికి 10 సార్లు రివిజన్ చేసినట్టయితే ఆ బుక్కులో ఉన్న సబ్జెక్ట్ అంతా నీ యొక్క మైండ్‌లో ఉండిపోతది. నీకు రేపు ఎగ్జామ్ రోజున కంప్లీట్‌గా నీకది యూజ్ అవుతది. అంతే తప్ప పక్కోడి దగ్గర ఇంత మెటీరియల్ ఉంది. వాళ్ళు అద్భుతంగా మెటీరియల్ తయారు చేసుకుంటున్నారు. నేను తయారు చేసుకోలేదని బాధపడకండి. చాలామంది ఈ లోకంల తెలంగాణ రాష్ట్రంల సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా ఉండి గూడా ఉద్యోగాలు సాధించిన వారు చాలామందున్నారు. చాలామంది ఎప్పుడు చూడు సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అంటారు. అది కరెక్టే మంచి పద్ధతే. ఎందుకు? నీకు లాస్ట్ చివర్లో ఎగ్జాము 10 రోజులు, 15 రోజులు ఉన్న టైంలో
నీకు రివిజన్ పార్ట్‌గా నువ్వు తయారు చేసుకున్న నోట్స్ నీకు పనికొస్తదనే ఉద్దేశంతోని వాళ్ళు చెప్తారు. కొంతమంది విన్నది, చదివింది, ఎగ్జామ్‌లో ప్రజెంటేషన్ చేసుకొని ఎక్కువ మార్కులు తెచ్చుకొని మెరిట్‌లో ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. 2016లా నా ఫ్రెండ్సు బుక్కే చదివి ఇలాంటి నోట్స్ రాయకుండా గ్రూప్ 2 సర్వీస్ సాధించినోళ్ళున్నారు. అదేవిధంగా వివిధ ఎగ్జామ్‌లలో ఉద్యోగాలు సాధించినోళ్ళు కూడా ఉన్నారు. అట్లా అని చెప్తున్నాను. అందుకని నేను మరొక్కసారి చెప్తున్నా, నేనైతే తెలుగు అకాడమీ పుస్తకాలు తప్ప వేరే చదవను. మన తెలుగు అకాడమీయే ఉద్యమ చరిత్ర, తెలుగు అకాడమీయే అది. దాంతో పాటు నేను ఇంకోటేందంటే ప్రకాష్ అన్న బుక్ ఒకటి తీసుకున్నా. అంటే లేటెస్ట్‌గా 2022లో తీసుకున్నా. కానీ ప్రకాష్ అన్న బుక్కులకెళ్ళి ఇప్పుడు వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. ప్రకాష్ అన్న బుక్‌లో ఎక్కువగా కేసీఆర్ ఫోకస్ పాయింట్లు ఎక్కువ రాసుకున్నాడు. కొన్ని కొన్ని వదిలేసిండు. అన్న బుక్‌లో కూడా నేను చూసిన. అయితే ప్రకాష్ అన్న బుక్కు బాగానే ఉంటది. కానీ ఎక్కువగా స్క్రిప్ట్ రైటింగ్ ఎక్కువ రాసిండు. కొద్దిగా చదవాలంటే ఓపిక, సహనం ఎక్కువుండాలె. సో, ఇగ దాంట్లో అది పక్కన పెట్టేసిన తర్వాత నాకు ఇంకో బుక్ ఒకటి దొరికింది. తెలుగు అకాడమీ బుక్కు. ఆ తెలుగు అకాడమీ బుక్కును బాగా చదివేసిన తర్వాత ఇంకా కొన్ని మనకు న్యూస్ పేపర్‌లో అప్పుడప్పుడు వస్తా ఉంటాయి తెలంగాణ ఉద్యమం పైన. అవన్నీ కూడా గ్యాదర్ చేసుకున్నాను. నేను ఒక 2 ఇయర్స్ కాంచెల్లి అవన్నీ ఆర్టికల్స్. అవి చూస్తా ఉంటే చాలా చాలా బిట్లు దొరుకుతాంటాయి అవి. ఆ బుక్సు ఆ న్యూస్ పేపర్‌లో వచ్చిన వాటన్నిటిని నేను ఒక చిన్నగా ఒక పెద్ద పేపర్ బండిల్ తయారు చేసినాను. అల్లకెళ్ళి కూడా అప్పుడప్పుడు నాకు సమయం ఉన్నప్పుడు చూస్తా ఉంటే నాకు రివిజన్ పార్ట్ కింద పనికొస్తా ఉంటాయి. దాంతో పాటు ఇండియన్ ఎకానమీ వచ్చేసి కొంతమంది ఏం చేస్తారు, ఇండియన్ ఎకానమీ చాలా టైం తీసుకుంటారు. ఈ చిరంజీవి సార్ నోట్సు, నాగార్జున సార్ బుక్కు, విన్నర్స్ వాళ్ళది, ఇంకా వేరే మన రఘుదేపాక వాళ్ళది, ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు రాసిన బుక్స్ 4, 5 కొనిపెట్టుకుంటారు ఇగ. మార్కెట్‌కి ఏదొస్తే అది టకీన కొనేసుకుంటారు. సెల్ఫ్ రింపేస్తారు. ఆ 4 బుక్కులు మీరు ఎట్ ఏ టైమ్ చదువుతారా? ఇండియన్ ఎకానమీ ఒక అంశం పైన 4 బుక్కులు అవసరమా? అవసరం లేదు. ఒక్క బుక్కు చాలు. అట్లా 4 కొనుక్కుంటే మీరు ఏది పూర్తిగా చదివిన వాళ్ళు కారు. మీకే సమయం వేస్ట్, వృధా అవుతుంది. అందుకని ఇప్పటి నుండి రివిజన్ పార్ట్‌లో ఒక్క బుక్కునే చూసుకోనండి. డైలీ చాలామంది అడుగుతున్నారు, ఒక్క బుక్కు చదవాలా? 2 బుక్కులు చదవాలా? 3 బుక్కులంటే నేనేం చెప్తానంటే సమయాన్ని మీరు టోటల్‌గా విభజించుకోండి. రోజు ఒక 4 గంటలు ఇది చదువుదాం, రోజో 3 గంటలు ఇది చదువుదాం, రోజో 2 గంటలు ఇది చదువుదాం అని సమయాన్ని విభజించుకొని మీరే ఒక టైం ప్లాన్ చేసుకోండి. ఒక టైం షెడ్యూల్ చేసుకోండి. చదవండి. చదివి సక్సెస్ సాధించండి. అవన్నిటిని అట్లా ఫాలో అయితే మీకు సక్సెస్ అనేది మీకు తొందర వస్తది. ఒకరోజు ఒకటే బుక్ పట్టుకొని సాయంత్రం దాకా కూర్చుంటే కూడా మరి మిగతా సబ్జెక్ట్స్ ఎట్లా రివిజన్ కావాలి? కష్టం గదా! అందుకే ఇంకోటేందంటే నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు గ్రూప్ 2 చదివే వాళ్ళు చాలా చాలా మంది ఇప్పటికే ఒక 4, 5 సార్లు రివిజన్స్ కంప్లీట్ అయిపోయినాయి. టెస్ట్ సిరీస్‌లు రాస్తున్నారు. చాలామంది చాలా అడ్వాన్స్డ్‌గా ఉన్నారు. ఇప్పుడు నిద్రలకెళ్ళి లేపిన వాళ్ళను తెలంగాణ ఉద్యమ చరిత్ర మొదటి నుండి చివరి వరకు ఎక్కడ అడిగినా చెప్పే అంత బాగా చదివి ఉన్న మహానుభావులు గూడా ఉన్నారు. మనం ఎవరిని తక్కువ చేయడానికి ఆస్కారం లేదు. పోటీ ప్రపంచంలా ఒక్కొక్కరి టాలెంట్ మరుగు చేయబడి ఉంటది. వాళ్ళు విజేతలు సక్సెస్ సాధించిన తర్వాత బయటికొచ్చినప్పుడు అనిపిస్తది. అమ్మా! ఇంత పెద్ద టాలెంటెడ్ ఉన్నారా? ఇంత బాగా చదివేటోళ్ళు ఉన్నారా అని చెప్పేసి. సో, మనం అనుకుంటాం మనం ముందట ఎవ్వరు లేరు. అందరూ మనలాగానే ఉన్నారు. మనం లైట్‌గా చదివితే అయిపోతది. మొన్న హిస్టరీలో చూస్తే అన్నీ తేలికపాటి బిట్లే వచ్చినాయి. పాలిటీలో చూస్తే అన్నీ తేలికపాటి బిట్లే వచ్చినాయి. అన్నీ మనకు తెలిసిన క్వెషన్సే వచ్చినాయి. అన్నీ ఈజీ. మనం ఇప్పుడు ఇంత పెద్దగా దీనికోసం స్ట్రెయిన్ తీసుకొని చదవాల్సిన అవసరం లేదు. కొద్దిగా చదివితే సరిపోతది. ఆల్రెడీ చదివే ఉన్నామనేది పోకండి. అలాంటి ఆలోచనలకు పోకండి. అవి మిమ్మల్ని మీరు నష్టపరుచుకునే ఆలోచనలు. మీకు ఏదో గ్రూప్ థర్డ్‌లో మీకు ఈజీ అనిపియవచ్చు. సెకండ్ పేపర్. కానీ 2 కూడా అంత ఈజీగా వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మనం ఇంకా పెట్టేది బాగా గట్టిగా ఆలోచన చేయాలి. గట్టి ఫోకస్ పెట్టాలి. బాగా చదవాలి. లేకపోయి ఉంటే చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. సో, మీరందరికీ మళ్ళోసారి చెప్తున్నా, మీ దగ్గరున్న మెటీరియల్‌ని మీరు నమ్మకం కలిగి ఉండండి. మీ మెటీరియల్ మీరు విశ్వసించండి. వాటిని బాగా రివిజన్ చేయండి. చాలా రోజులు ఉన్నదని చెప్పేసి చదవకుండా తిరగకండి. ఉన్న సమయం ఇది. మళ్ళా తర్వాత నోటిఫికేషన్స్ పోతే మళ్ళా రావు. అది మళ్ళా 2026 అవుతదో, 2027 అవుతదో, గ్రూప్ 2 రావడానికి, గ్రూప్ 1 రావడానికి, గ్రూప్ థర్డ్ రావడానికి మీ ముందట్లా ఉన్న సమయాన్ని వృధా చేసుకోకండి. ఉన్న సమయం ఒకటేందంటే డీఎస్ అయితే వచ్చే పక్కా ఛాన్స్ ఉన్నది. టెట్ అప్లై చేసుకునే వాళ్ళు త్వరగా అప్లై చేసుకోండి. సమయం లేదు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు అయిపోతది. మరి టెట్ అప్లికేషన్ డేట్ పొడిగిస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు మిత్రులారా. చదివే వాళ్ళు చదవనండి.
టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ కండి. మనకు జనవరి 1 to 20 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఆన్లైన్లో. టెట్ బాగా చదవండి. అందరూ కూడా మీ దగ్గర ఉన్న మెటీరియల్తోని ఉద్యోగం సాధించండి. థ్యాంక్ యూ.